నమస్తే. ఈరోజు పాడి పరిశ్రమ గురించి గాని, పాల గురించి గాని, మన డైరీ ప్రొడక్ట్స్ గురించి గాని, విజయ డైరీ గురించి గాని, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి గాని ఇవాళ ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. నిజంగా కూడా అసలు ఎక్కడ ఏం జరిగింది అనే దాని మీద ఇవాళ నేను స్పష్టత ఇచ్చే దిశగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. మనం క్లియర్ గా చెప్పినాం, హాస్టల్స్ కి గానీ, హాస్పిటల్స్ కి గానీ, గురుకులాలకు, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కి, ఆఫీసెస్ కి, ఇంక్లూడింగ్ జైల్స్ కూడా మళ్ళా అన్నింటికి కూడా మన గవర్నమెంట్ విజయ డైరీ నుంచి మన పాల ఉత్పత్తులు పంపించాలి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆంధ్రాలో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూకి నెయ్యి పంపిస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని కూడా వీళ్ళు ఏదో మీరు వేరే వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, మీరు గురువులు శిష్యులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? విజయ డైరీకి నష్టాలు ఎందుకు వచ్చినాయి? గతంలో ఎంత విషం జిమ్మిను వీళ్ళు ఏం తయారు చేసిండ్రు అనే దాని మీద ఇవాళ మాట్లాడదాం. హరీష్ రావు అంటే ఆయన ఉన్నాడు, మంత్రి, మాజీ మంత్రి. ఆయన భార్య శ్రీజాకు చెందిన మిల్చీ మిల్క్ ఏ టెండర్లు లేకుండా ఆమె అనుమతులు దక్కించుకొని ఇవాళ అన్నింటికి ఆమె నేను చెప్పిన వాటన్నింటికి మిల్చీ మిల్క్ ని సప్లై చేస్తా ఉన్నారు. అంటే దాన్ని పనిగట్టుకొని వాళ్ళది ప్రమోట్ చేసుకోవడానికి ఇవాళ మన విజయ డైరీ మీద వీళ్ళు ఉత్పత్తి చేయలేరు, పరిశ్రమ కుదేలయ్యింది అని మాట్లాడుతా ఉన్నారు. ఎవరి వల్ల కుదేలైందని వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు ఒకసారి సమాధానం చెప్పాలి. మీరు చేసేటి ఊర్లలో బర్రెలుండవు, ఏముండవు, పాలను ఎడికెళ్ళి సేకరిస్తారో తెలియదు, దాన్ని విషం అది ఎట్లా తయారు చేస్తారో మీరు ఫ్యాక్టరీ మేడ్ అవన్నీ కూడా అవి తాగండి, మిల్చీ మిల్క్ అనుకుంటా మీరు అడ్వర్టైజ్మెంట్లు చేస్తా ఉంటారు. దానికి సంబంధించిన మంత్రి ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ బర్లల్లా కుంభకోణమే, గొర్రెలల్లా కుంభకోణమే, చేపలల్లా కుంభకోణం, అన్నిట్లల్లో వాళ్ళు చేసింది. సో అందరు కలిసి కుమ్మక్కయి కట్టబెట్టుకున్నారు. ఇక కేటీఆర్ మాట్లాడుతున్నారు కదా, ఆయనకు డ్రగ్స్, వాళ్ళ చెల్లెకు లిక్కరు, ఇక ఇంకో ఆమె హరీష్ రావు వాళ్ళ బాబా అంటాడు కదా, బిల్లా రంగాలు కదా, సో ఆయన భార్యకు ఈ మిల్చీ మిల్క్ టెండర్లు ఇవన్నీ కూడా. సో ఇంత విధ్వంసం చేసి ఇవాళ మీరు నెయ్యి ఎట్లా చేస్తారు, నెయ్యి ఎట్లా అంటే నెయ్యి గురించి మాట్లాడుతూ ఉంటే మరి వాళ్ళు మాట్లాడే నెయ్యి వేరు. వాళ్ళు మొన్న జరిగింది ఉంది లిక్కర్ స్కామ్ లో వాళ్ళు మాట్లాడుకునేది పైసలన్నింటినీ కూడా నెయ్యి, కిలో నెయ్యి, 15 కిలోల నెయ్యి అనేది పైసల వాటిలో ఇక్కడ మేము పెట్టిందంతా కూడా ట్రాన్స్పరెంట్ గా పెట్టినాము. ఇవాళ ప్రతిదీ కూడా అన్నింటికి కూడా లెక్కలతో సహా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ టెండర్లు పిలుస్తా ఉన్నారు. తర్వాత వీళ్ళు మేము చెప్తా ఉన్నాం కదా, నష్టాలు వచ్చి కుదేలయ్యింది అనే దాంట్లో మీనింగ్ లేదు. వాళ్ళ వల్లనే నష్టాలలోకి కష్టాలలోకి నెట్టబడింది వాళ్ళ పరిశ్రమ అంటా ఉన్నాం. ఇప్పటికీ ఖచ్చితంగా మేము అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. సో దొరెవరో దొంగ ఎవరో తొందరలోనే తెలుస్తుంది. మళ్ళొకసారి చెప్తా ఉన్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మీద కానీ మీరు విషం చిమ్మడానికి లేదు. మిస్టర్ హరీష్ రావు గారు గుర్తు తెచ్చుకోండి, మీరు మీ ఫ్యామిలీ మొత్తం లిక్కర్ కు, డ్రగ్స్ కి, నేను చెప్పిన కదా అడవుల విధ్వంసానికి అన్నింటికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు. ఇక పాల పరిశ్రమ కూడా అన్నింటికి మీరు బ్రాండ్ అంబాసిడర్లు. గుర్తు తెచ్చుకొని ఒక్కసారి మీరు ఏదైనా అనే ముందు మళ్ళా 4 మాటలు మీకు వస్తాయి. మేము బరాబర్ దీన్ని తిప్పి కొడతాము. దీని విషయంలో వెనుకకు తగ్గేదే లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటది. థ్యాంక్ యూ.